ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంతో రైతులకు మేలు కలుగుతుందని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా సోన్ కేంద్రంలోని పిఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. మొదటి రకం వరి ధాన్యానికి 2060 రూపాయలు మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. కేంద్రంలోని మోడీ సర్కార్ తెలంగాణ ధాన్యం కొనుగోలు చేసేందుకు వెనకాడటంతో సీఎం కేసీఆర్ ముందుకొచ్చారని మంత్రి వివరించారు. వేసంగిలో అన్నదాతలు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా కేసీఆర్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నారని అన్నారు. రైతులు పండించినటువంటి ప్రతి పంటను కూడా ప్రభుత్వమే కొనడం అనేది భారతదేశంలో ఒక తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతుంది. మన వేసంగి పంటలో వరి ధాన్యం అంతా కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వము మేము కొనమని చెప్పినా గానీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతంగా ఉండి రైతులకు ఎటువంటి అన్యాయం జరగదని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనతో ఇవాళ 2060 రూపాయలకు క్వింటల్ చొప్పున మరి ధాన్యాన్ని కొనడం జరుగుతుంది. అది మాయిశ్చర్ కూడా 17 కంటే తక్కువ ఉండవలసిన అవసరం ఉంది. ఆ విధంగా ఉన్నటువంటిది వారం రోజుల లోపల మనకు ఖాతాలలో డబ్బులు వేయడం జరుగుతుంది. కొంచెం వర్షాలు అక్కడక్కడ పడ్డా గానీ మన దగ్గర కూడా వర్షం పడినటువంటి ధాన్యం కూడా ఉంటే దాన్ని కూడా వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లకు పంపించాలని చెప్పి కూడా కలెక్టర్స్ కు మరి సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చారు. రైతులు పండించినటువంటి ప్రతి పంటను కూడా ప్రభుత్వమే కొనడం అనేది భారతదేశంలో ఒక తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతుంది. మన వేసంగి పంటలో వరి ధాన్యం అంతా కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వము మేము కొనమని చెప్పినా గానీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతంగా ఉండి రైతులకు ఎటువంటి అన్యాయం జరగదని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనతో ఇవాళ 2060 రూపాయలకు క్వింటల్ చొప్పున మరి ధాన్యాన్ని కొనడం జరుగుతుంది. అది మాయిశ్చర్ కూడా 17 కంటే తక్కువ ఉండవలసిన అవసరం ఉంది. ఆ విధంగా ఉన్నటువంటిది వారం రోజుల లోపల మనకు ఖాతాలలో డబ్బులు వెంటనే వేయడం జరుగుతుంది. కొంచెం వర్షాలు అక్కడక్కడ పడ్డా గానీ మన దగ్గర కూడా వర్షం పడినటువంటి ధాన్యం కూడా ఉంటే దాన్ని కూడా వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లకు పంపించాలని చెప్పి కూడా కలెక్టర్స్ కు మరి సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చారు. రైతు